భారతదేశంలో అత్యంత పవిత్రమైన వైష్ణవ క్షేత్రాలలో పూరి ఒకటి. ఇక్కడ ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు: జగన్నాథస్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి. ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి పొందింది. జగన్నాథస్వామి విగ్రహాల్ని వేపచెక్కతో తయారు చేయబడతాయి. నిర్దిష్ట కాల వ్యవధిలో జరిగే నవకళేబర ఉత్సవంలో కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఈ ఆలయ ధ్వజం ప్రతిరోజు మార్చబడుతుంది. ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలకి ఈ పూరి జగన్నాథ స్వామి నిలయం. ఈ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గాలి ఏ దిశలో వీచినా ధ్వజం మట్టికి వ్యతిరేక దిశలో ఎగురుతూ కనిపిస్తుంది. ఆలయ శిఖరంపై ఉన్న సుదర్శన చక్రం వైపు ఏ వైపు నుండి చూసినా అది మన వైపు తిరిగి ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలు, భక్తి ఉప్పొంగుతుంది. ఈ ఆలయంలో ప్రతిరోజు భక్తులకి ప్రసాదం సిద్ధమవుతుంది. ఇక్కడ రోషగర్ అనే ప్రపంచంలో అతిపెద్ద వంటశాలగా చెబుతారు. ఇక్కడ ఒకసారి బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న రోజుల్లో బ్రిటిష్ ఆఫీసర్ వారు పూరిలో ఎంతమంది వచ్చినా అందరికీ భోజనం ఎలా సరిపోతుందో ఒకసారి పరీక్షిస్తారని వంటలు చేసేవారిని ఒకరోజు అతి తక్కువగా వంటలు చేయించారు. ఆ రోజు చాలామంది వచ్చారు, కానీ ఆ జగన్నాథ మహిమ వలన అవి అందరికీ సరిపోయాయి. అది చూసి ఆశ్చర్యపడి ఆ బ్రిటిష్ అధికారు జగన్నాథ స్వామిని పూజించడం మొదలుపెట్టారు. అంతే, ఈ పౌర్ణమి రోజు దేవస్నాన పూర్ణిమ అని జరుగుతుంది. అత్యంత ముఖ్యమైన ఉత్సవాలలో ఇది ఒకటి. ఈ సందర్భంగా జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రమ్మలు 108 కలశాలతో నీటితో అభిషేకం చేయిస్తారు. అనంతరం స్వామివారికి హతీభేష గజవేషం అలంకారం చేస్తారు. ఈ రూపంలో స్వామివారి దర్శనం చాలా అరుదుగా లభిస్తుంది. ఈ ఉత్సవం తర్వాత స్వామివారు అనాసార అనే విశ్రాంతి కాలంలోకి వెళ్తారు. ఆ సమయంలో ప్రధాన దర్శనం కొంతకాలం నిలిపివేస్తారు. తరువాత నవయవ్వన దర్శనం జరిగి అనంతరం ప్రపంచ ప్రసిద్ధ రథయాత్ర ప్రారంభం అవుతుంది. ఈసారి పూరి వెళ్ళినప్పుడు ఈ నియమాలు తప్పకుండా చేయండి. ముందుగా గుడికి బయట వటవృక్షం ఉంటుంది. ఆ వటవృక్షంకి ప్రదక్షిణం చేయండి, నమస్కారం చేయండి. ఇది వేల సంవత్సరములుగా ఉంటుంది. ఆ తర్వాత వటమంగళ అమ్మవారు చెట్టు కింద ఉంటారు. అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని నమస్కారం చేయండి. తర్వాత విమలాదేవి ఉంటారు, జగన్నాథ స్వామి, విమలాదేవి ఉంటారు. ఈ విమలాదేవికి నమస్కారం చేసుకుని దర్శనం చేసుకోండి. ఆ తర్వాత నరసింహస్వామి ఉంటారు. ఇది గుడికి వెనకాల ఉంటారు. ఆ స్వామిని కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి. స్వామివారు చాలా పెద్దదిగా ఉంటారు. కొన్ని మెట్లు ఉంటాయి, ఎక్కగలిగిన వాళ్ళు ఎక్కండి, లేదా కింద నుంచి దండం పెట్టుకుని నమస్కారం చేసుకోండి. ఎటువంటి దుష్ట శక్తుల గురించి భయపడుతున్న ప్రయోగాలు ఉన్నాయని భయపెడుతుంటే అటువంటి భయాలన్నీ తొలగుతాయి. ఆ తర్వాత లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు. మనకి సకల దరిద్రాలు తొలగి ఐశ్వర్యం ప్రసాదించాలంటే ఆ అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఇక్కడ అమ్మవారు కమలాత్మక రూపంలో ఉంటారు. కమలాత్మక రూపంలో లక్ష్మీదేవి ఉండడం చాలా తక్కువ, అరుదుగా ఉంటారు. తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఆ తర్వాత శీతలామాత కనిపిస్తారు. శీతలామాతని కూడా దర్శనం చేసుకున్నాక అప్పుడు ఆలయం లోపలికి వెళ్ళి ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకోండి, కౌగిలించుకోండి. ఆ ధ్వజస్తంభం చాలా మహిమ గలది. ఆ తర్వాత పూరి జగన్నాథ స్వామిని దర్శనం చేసుకోండి. జై జగన్నాథ.